హల్లెలూయా. మంచిది. యేసుక్రీస్తు పరిశుద్ధ నామన కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. బైబిల్ గ్రంథంలో నుంచి సమూయేలు మొదటి గ్రంథము 6వ అధ్యాయము 9వ వాక్యం చదువుదాం. అది బెత్షెమెషుకు పోవు మార్గమున బడి ఈ దేశపు సరిహద్దు దాటిన ఎడల ఆయనే ఈ గొప్ప కీడు మనకు చేసెనని తెలుసుకొనవచ్చును. ఆ మార్గమున పోని ఎడల ఆయన మనలను మొత్తలేదనియు మన అదృష్ట వశమున చేతనే అది మనకు సంభవించననియు తెలుసుకొందుమని వారు అలాగున రెండు పాడి ఆవులను తోలు తెచ్చి కాదు బండికి కట్టి వాటి దూడలను ఇంటి లోపల పెట్టి యెహోవా మందసమును బంగారు గడ్డలను పందికొక్కు రూపములు గల ఆ చిన్న పెట్టెను బండి మీద ఎత్తగా చాలు. పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. మా స్తుతుల మీద మీరు ఆశీనుడే ఉన్నందుకు నీకు వందనాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవులు గ్రహించే హృదయాన్ని దయచేయండి. నన్ను కూడా నీకు ఆత్మచేత అభిషేకించమని ఈ చదవబడిన వాక్య భాగం ద్వారా మా అందరితో ప్రభు మీరు మాట్లాడండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగాన్ని మనం గమనిస్తే గనక ఈ మాటలు ఫిలిష్తీయులు వారికి వారే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే గనక ఫిలిష్తీయులు దేవుని యొక్క మందసమును తీసుకొని వెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు ఇక ఇశ్రాయేలు ప్రజలకు ఓటమి ప్రారంభమైంది అంటే మా దశ తిరిగిందని వాళ్ళు అనుకున్నారు. నిజంగానే ఫిలిష్తీయుల యొక్క దశ తిరిగింది. క్షేమాభివృద్ధి కాకుండా సర్వనాశనం వైపు తిరిగిందనమాట. దేవుని హస్తము వాళ్ళ మీదకి బరువుగా ఉండటం ప్రారంభమైంది. మందసము వారి యొద్దకు వచ్చినప్పటి నుంచి కూడా భయంకరమైన వ్యాధులు వస్తున్నాయి వాళ్ళకి. మందసము వారి యొద్దకు వచ్చినప్పటి నుంచి కూడా అపరితమైన నష్టము కలుగుతుంది వాళ్ళకి ఊహించని ప్రమాదాలు, ఒక భయంకరమైన ఓటమి వాళ్ళు సవి చూస్తూ ఉన్నారు. అయితే గనక ఈ మందసం వచ్చినప్పటి నుంచి కూడా వారికి కష్టాలు ప్రారంభమై భయంకరమైన మరణము వారిని ఏలుబడి చేస్తుండగా ఈ వ్యాధులతో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు వీళ్ళు అనవసరంగా దేవుని మందసమును మనము తీసుకొని వచ్చి మన దగ్గర పెట్టుకున్నాం అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అయితే కొంతమంది అంటున్నారు ఇది మన అదృష్టము కొద్దీ ఇలా వచ్చి ఏదో ఒకవేళ రోగము రావాలని వచ్చి ఉండొచ్చేమో మనకి అంతేగాని ఇప్పుడు దేవుని కోపము మన మీదకి వచ్చిందని, దేవుని శిక్ష మన మీదకి వచ్చింది కాబట్టి ఎలా జరిగిందని మనం ఎందుకు అనుకోవాలి అని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ చర్చ, ఈ మాటలు ఎంత తారాస్థాయికి చేరినాయి అంటే గనక ఇది దేవుని కోపం వల్లనే మనకు జరుగుతుందా, ఇదంతా కూడా దేవుని మహిమేనా, లేక కాలక్రమేణా ఒకవేళ మనకు జరిగిందా ఈ బాధలు ఇబ్బందులు అని కూడా ఏదో విషయము ఈరోజు మనకు తేలిపోవాలి. ఇది అసలు ఎలా జరిగింది, ఇది కాలక్రమేణా జరిగిందా, లేకపోతే మందసము మన దగ్గరకు తీసుకుని రావడం వల్ల జరిగిందా, ఏదో ఒకటి ఈరోజు మనకి తేలిపోవాలని వాళ్ళందరూ కూడా ఒక ఆలోచన చేశారు. అయితే ఈ మందసాన్ని మరలా తిరిగి ఇశ్రాయేలు దగ్గర పంపించేద్దాం. స్తోత్రం చెప్పండి. ఎలా పంపిద్దామంటే మనం ఏం చేద్దామంటే ఇప్పుడు కొత్త ఎడ్ల బండిని తయారు చేద్దాం. ఎడ్ల బండిని తయారు చేసి ఎన్నడూ కాడి మోయని పాడి ఆవులను ఆ ఎడ్ల బండి కడదాం. కట్టిన తర్వాత ఆ ఎడ్ల బండి మీద మందసాన్ని పెడదాం. ఆ పాడి ఆవులు కదా, ఆ పాడి ఆవుల్ని ఉన్నాయి కదా, ఆ దూడలను తీసుకొని లోపల కట్టేద్దాం.
కట్టేసి ఆ మందసం మీద, ఆ ఎడ్ల బండి మీద మందసముని పెట్టి మనము ఎవడు కూడా దాన్ని నడపడానికి వీల్లేదు, అవంతరికి అవే వెళ్ళిపోవాలి. అయితే ఆ పాడి ఆవులు ఏమాత్రము కూడా ఇబ్బంది పడకుండా సంతోషముగా అరుస్తూ అవి బెస్సెమెస్సు మార్గము గుండా, ఇశ్రాయేలు దేశ మార్గము గుండా అది వెళ్ళిపోతే గనక వాళ్ళ దేవునికి మహిమ ఉన్నట్లు, లేకపోతే గనక వాళ్ళ దేవునికి మహిమ లేదు అని ఈరోజు మనం తేలిపోవాలి అని వాళ్ళందరూ కూడా ఆలోచన చేసి ఏం చేశారంటే ఒక ఎడ్ల బండిని తయారు చేశారు. ఎడ్ల బండిని తయారు చేసి మందసమును ఆ ఎడ్ల బండి మీద పెట్టారు. ఎన్నడూ కాడి మోయని పాడి ఆవులను ఎడ్ల బండి కట్టారు. కట్టి వాటి దూడలను తీసుకెళ్ళి లోపల కట్టేశారు. అది దాన్ని వదిలివేశారు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డల ఒక ప్రశ్న ఇప్పుడు ఏంటంటే కనుక, మందసము వాళ్ళ దగ్గర ఉంది కదా, సర్వలోక నాదుని నిబంధన మందసము నిజంగా మహిమ కలిగినదా కాదా? మీరు అనుకుంటారు కదా, మా ఇంటికి మందసం వస్తే మా ఇంటి దగ్గర ప్రార్థన పెడితే మేము ఆశీర్వదించబడతామని మీరు ప్రార్థన పెట్టుకుంటాం కదా మనం అందరం కూడా. అంటే మన ఆ నిబంధన మందసం మహిమ కలిగిందా లేదా? మహిమ కలిగింది. మహిమ ఆ మందసంలో దేవుని సన్నిధి ఉందా లేదా? ఆ మందసం వల్ల ప్రజలు ఆశీర్వదించబడుతున్నారా లేదా? ఖచ్చితంగా ఆ మందసంలో దేవుని యొక్క మహిమ ఉంది. దేవునికి స్తోత్రం చెప్పు. కానీ ఇశ్రాయేల్ ప్రజల దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు దీవించబడ్డారు. అయితే ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళేప్పటికీ వాళ్ళందరూ కూడా ఆ వ్యాధులతో, బాధలతో, ఇబ్బందులతో వాళ్ళందరూ కూడా మొత్తపడుతున్నారు. దేవుని మందసములో మహిమ ఉన్నది అని మనం చెప్పుకోవడానికి గల కారణం ఏంటంటే కనుక ఇక్కడ మందసము పట్టబడింది. ఒక సందర్భంలో ప్రధాన యాజకుడైన ఏలి ఉన్నాడు, ఆమె యొక్క కోడలు ఉంది. ఆమె మందసం పట్టబడినప్పుడు ఒక మాట మాట్లాడుతుంది. చదవండి, సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 21వ వాక్య భాగాన్ని చదువుకుందాం. దేవుని మందసం పట్టబడిన సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతి తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలులో నుంచి పోయినని చెప్పి తన బిడ్డకు ఈకోబాదు అని పేరు పెట్టెను. ఈకోబాదు అంటే కనుక ఫుట్ నోట్ల కింద రాయబడింది ప్రభావము. అంటే దేవుని మందసములో ప్రభావము ఉంది. ఆ సంగతి మనకు తెలుసు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే కనుక, దేవుడు నిజమైన వాడు, మందసము వాస్తవమైనది, అందులో దేవుని మహిమ ఉన్నది, అందులో దేవుని సన్నిధి ఉంది. కానీ ఇవన్నీ కూడా ఎవరికి తెలియాలి? ఇప్పుడు శత్రువుకు తెలవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎవరికి తెలియాలి? ఒక అన్యుడికి తెలియాలి. తెలియాలంటే కనుక ఆ భారము ఎవరి మీద పడింది? ఇప్పుడు ఎన్నడూ కాడి మోయని పాడి ఆవుల మీద పడింది. దేవునికి స్తోత్రం చెప్పు. ఎన్నడూ కాడి మోయలేదు, వాటి మీద పడింది అన్నమాట. ఇప్పుడు ఈ పాడి ఆవులు బెదిరి, ఒకవేళ కొత్తగా కానీ బండి కట్టారు, ఒకవేళ అటు ఇటు వెళ్ళిపోతే గనక, ఒకవేళ మొయ్యలేక ఎక్కడైనా కొప్పుకూలిపోతే గనక, ఏదో కొత్తగా వచ్చారండి చర్చికి, వాళ్ళు కొత్తగా రక్షించబడ్డారండి, వాళ్ళు ఈ మధ్యకాలంలో వస్తున్నారండి వాళ్ళు అని ఎవరు కూడా వాళ్ళని ఏమనరు. కానీ ఆ తప్పంతా కూడా దేవుని మీద మోపుతారు. దేవునికి అవమానం కలుగుతుంది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ వచ్చేటట్లుగా ఈ ఎన్నడూ కాడి మోయని పాడి ఆవులు బెస్సెమెస్సు మార్గము గుండా, ఇశ్రాయేలు దేశము గుండా వాళ్ళ సరిహద్దుల్లోనికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు దేవుని మందసములో మహిమ ఉన్నదని ఎన్నడూ కాడి మోయని పాడి ఆవుల మీద పడింది. అది రుజువు చేయాలి. ఇప్పుడు ఇదంతా కూడా వాళ్ళ గొడవండి, మనకెందుకంటే కుదరదు. ఇప్పుడు దాన్ని నిరూపించవలసిన బాధ్యత ఎవరికి ఉంది? ఎవరికి ఉంది? దేవుని సన్నిధిలో కూర్చున్న మన మీద ఉంది. ఏదో వస్తున్నాం వెళ్ళిపోతున్నాం కదా అనే కాదండి. దేవుని సన్నిధికి ఎందుకు పరిగెత్తుకుని వెళ్తున్నారు మీరు ఏమైనా అడిగితే ఏం చెప్పాలి? ఆ దేవుని సన్నిధిలో నాకు సంతోషం ఉంది. ఆమెన్. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు బాధతోనే, వెళ్ళేటప్పుడు కూడా బాధతోనే. అంటే మన వల్ల దేవునికి మహిమ వస్తుందా? ఎన్నడూ కాడి మోయని పాడి ఆవుల మీద ఈ భారం పడిందన్నమాట. ఇప్పుడు గనక ఆ కాడి మోయని పాడి ఆవులు ఒకవేళ బెదిరి, ఒకవేళ పరిగెత్తేటన పోయినా, అవి కొత్తవి కదని ఎవ్వరు కూడా మాట్లాడరు. అక్కడ వాళ్ళు దేవునికి మహిమ లేదు అని మాట్లాడతారు. అంటే వాటి అలా వెళితే గనక వాళ్ళ ద్వారా దేవునికి అవమానం కలుగుతుంది. ఇప్పుడు ఆ బాధ్యత, ఆ భారము ఎవరి మీద పడిందంటే గనక ఇక్కడ కూర్చున్న మనందరమే పడింది. హల్లెలూయా. మన ద్వారా దేవునికి మహిమ రావాలి. దేవునికి స్తోత్రం చెప్పు. ఈ పాడి ఆవులు అంతకుముందు కాడి మోసిన అనుభవం లేదు వీటికి. అంత మాత్రమే కాకుండా వాటి దేహము ఎలాంటిది?
పచ్చి బాలింత దేహము. అంటే ఆ బండి మోయటానికి, ఆ బండిని లాగటానికి తన దేహము వాటికి సహకరించకపోవచ్చు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ అవన్నీ కూడా పక్కన పెట్టి ఇప్పుడు ఏం చేయాలంటే గనక, ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో అవి ఏమాత్రము వెనుతిరిగి చూడకుండా, అవి ఏమాత్రము కూడా నాకు బురివేస్తుందని దింపకుండా సంతోషముగా అరుస్తూ బెస్సెబెసు మార్గము గుండా, ఇశ్రాయేలు దేశము గుండా సరిహద్దులోనికి వెళ్ళిపోయింది అనుకోండి, అక్కడ దేవునికి మహిమ కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు కల్పించుకోవచ్చు. ఇప్పుడు ఎన్నడూ కాడి మోయలేదు కదండి. కొత్తగా వస్తున్నారు ఈ మధ్యకాలంలో చర్చికి. అంత భారం పెడితేట. ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో దేవుడే కల్పించుకుని ఇలా మాట్లాడుతున్న ఫిలిష్తీయుని ఒక్కసారి భూమికి ఆజ్ఞాపించి నెరవేర్చే వాళ్ళందరూ కూడా చంపేయచ్చు కదా. లేకపోతే ఉరుములు మెలుములతో కూడిన వర్షాన్ని కురిపించి వాళ్ళందరినీ కూడా చంపొచ్చు. కానీ ఇక్కడ దేవుడు మౌనంగా ఉంటున్నాడు. స్తోత్రం చెప్పు. ఎందుకని? ఈ పాడి ఆవుల ద్వారానే దేవునికి మహిమ కలగాలి. ఓ పాడి ఆవులారా, ఓ మోగ జీవులారా, నీ ద్వారా నా నామానికి మహిమ రావాలని దేవుడు అక్కడ సైలెంట్గా ఉన్నాడండి. ఆమేన్, హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో ప్రియమైన దేవుని మందసమును మోసుకుంటూ ఆ పాడి ఆవులు, ఎన్నడూ కాడి మోయని పాడి ఆవులు ఆ మందసమును మోసుకుంటూ బెస్సెబెసు మార్గము గుండా ఇశ్రాయేలు దేశం సరిహద్దులోనికి వెళ్ళిపోయాయి. చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయం 12వ వాక్య భాగంతో, ఆ ఆవులు రాజ మార్గము నుండి చక్కగా పోవచ్చు అరచుచు బెత్షెమెషు మార్గమున నడిచెను. ఫిలిష్తీయుల సర్దారులు వాటి వెంబడియే బెత్షెమెషు సరిహద్దుల వరకు పోయిర్రి. ఆమేన్, హల్లెలూయా. ఎన్నడూ కాడి మోయని పాడి ఆవుల ద్వారా దేవునికి మహిమ వచ్చింది. చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెప్పు. ఎన్ని సంవత్సరాలు బట్టి దేవుని సన్నిధికి వస్తున్నాం మనము? మన ద్వారా దేవునికి మహిమ వస్తుందా? ఒకసారి ఆలోచన చేయాలి. కొత్తగా వచ్చిన వాళ్ళ ద్వారా దేవునికి వస్తుంది. మేము 20 సంవత్సరాలు సీనియారిటీ, 10 సంవత్సరాలు సీనియారిటీ అంటున్న మన ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా? నూతనంగా వచ్చిన ద్వారా ఇక్కడ మహిమ కలుగుతుంది. ఇన్ని సంవత్సరాల బట్టి సేవ చేస్తూ నేనైనా సరే, ఇన్ని సంవత్సరాల బట్టి దేవుని మందిరానికి వస్తున్న మనమందరం ద్వారా, మనమైనా సరే, మన ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా? ఇప్పుడు ఎప్పుడైతే కనుక బెత్షెమెషు మార్గము గుండా ఇశ్రాయేలు దేశంలోనికి ఆ పాడి ఆవులు మోసుకుంటూ మందసమును మోసుకుని వెళ్ళాయో, శత్రువులు గుండెల్లో దడబుట్టింది. దేవునికి స్తోత్రం చెప్పు. శత్రువులు గుండెలు అదిరిపోయాయి. ఫిలిష్తీయులకు దేవుని భయం కలిగింది. అరే, మనం అనుకున్నట్టుగా అలాంటి మందసం కాదు అది. ఆ మందసములో దేవుని మహిమ ఉందో. చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెప్పు. ఆ మందసము దేవుని ప్రభావం ఉంది. వాళ్ళకి భయం పుట్టింది. ఇప్పటి వరకు మనం ఏమనుకున్నామంటే ఈ మందసములో దేవుని మహిమ లేదు అని మాట్లాడుకున్నాం మనము. కానీ ఇప్పుడు ఎప్పుడైతే గనక ఆ ఎన్నడూ కాడి మోయని పాడి ఆవులు ఇశ్రాయేలు దేశంలోనికి, అంటే బెత్షెమెషు మార్గము గుండా ఇశ్రాయేలు దేశంలోనికి సరిహద్దుల్లోనికి ఆ మందసమును ఎప్పుడైతే తీసుకుని వెళ్ళాయో, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భయం పుట్టింది. వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు. చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెప్పు. వాళ్ళ దేవుడే నిజమైన దేవుడని వాళ్ళందరూ కూడా ఒప్పుకునే పరిస్థితులు వచ్చాయి ఇప్పుడు. అంతకుముందు ఏమనుకున్నారు? ఈ మందసంలో మహిమ లేదు, ఇది ఉట్టిదే, రోగాలు వస్తున్నాయి, అవి వస్తున్నాయి, ప్రార్థన పెట్టుకుంటే మనకేం లాభం అనుకున్నారు వాళ్ళు. ఎప్పుడైతే గనక ఈ ఎన్నడూ కాడి మోయని పాడి ఆవులు బెత్షెమెషు మార్గము గుండా ఇశ్రాయేలు దేశంలోనికి సరిహద్దులోనికి ఎప్పుడైతే వెళ్ళాయో, శత్రువుల గుండెలన్నీ కూడా భయము పుట్టింది వాళ్ళకి. నిజమే, వీళ్ళు ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు. మనకు తెలుసు ఆ సంగతి, మందసంలో మహిమ ఉన్న సంగతి మనకు తెలుసు. కానీ ఎవరికి తెలియాలి? ఇప్పుడు అన్యులకు తెలియాలి. వాళ్ళు అనుకుంటే మనకెందుకండి, మన పని మనం చేసుకుంటూ పోదాం, మన పని మనం చేసుకుంటాం. కానీ మనల్ని బట్టి దేవుని నామానికి మహిమ రావాలి. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే కనుక, ఈ కేవలం 2 పాడి ఆవుల ద్వారా ఎంత పరిచర్య జరిగిందండి. ఆ పాడి ఆవులు ఎవరు చెప్పండి? ఈ భార్యాభర్తల ద్వారా ఇంత పరిచర్య జరిగింది. ఈ భార్యాభర్తలతో దేవునికి మహిమ కలిగింది. మరి మన కుటుంబం ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా? వీళ్ళు ఎవరు కొత్తగా వచ్చిన వాళ్ళు, కొత్త పాత వాళ్ళు కాదు వీళ్ళు. ఎన్నడూ కాడి మోయని పాడి ఆవులు, పచ్చి బాలింత దేహము, వాటి శరీరము వాటికి సహకరించట్లేదు.
అయినప్పటికీ కూడా ఎటు తిరగకుండా సంతోషముగా అరుస్తూ కేకలు వేస్తూ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి మందసమును మోసుకుని వెళ్ళిపోయాయి. ఆమేన్, హల్లెలూయా. ఆ మందసమును మోసుకుని వెళ్ళి దేవుని మహిమపరచడానికి ఆ పాడి ఆవులు ఏం చేశాయి? ఇది కావాలి మనకి. మనము ఏం చేయాలి? ఏం చేస్తే మన ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది? ఈరోజు కొన్ని విషయాలు వాక్యంలోంచి మనం ధ్యానిద్దాం. చదవండి. మొట్టమొదటిగా ఫిలిప్పీకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వాక్య భాగమును చదువుకుందాం. జాగ్రత్తగా చదువుదాం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను నేను. ఎందుకో వెనక ఉన్నవన్నీ మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. అయితే ఈ పాడి ఆవులు ఆ మందసమును ఎక్కడికి మోసుకొని వెళ్ళాలని వాళ్ళు ఫిలిష్తీయులు వదిలిపెట్టారు. అక్కడ వరకు వెళ్ళిపోయి వీటి ద్వారా దేవునికి మహిమ కలిగింది. మన జీవితం ద్వారా దేవునికి మహిమ కలగాలంటే కనుక సపోజ్ ఇప్పుడు ఈ పాడి ఆవులు ఉన్నాయని వాటి దూడల్ని ఒకవేళ లోపల కట్టేశారు. లోపల కడితే వీటి మనసంతా ఎక్కడ ఉంటుంది? ఎందుకు ఒక ఆటోలో దూడలను తీసుకెళ్ళండి, వెనకే పరిగెత్తుకుని వెళ్ళిపోతాయి ఇవి. ఎందుకంటే అప్పుడు కొత్తగా జన్మనిచ్చి ఉండొచ్చు పాడి ఆవులు. బిడ్డలంటే ఎంత ప్రేమ ఉంది, అయినప్పటికీ కూడా అవి అరుస్తూ ఉండొచ్చు. అమ్మా అని పిలిస్తే ఆ పాడి ఆవులు వెనక్కి తిరిగి చూడాలి. కానీ వెనక్కి తిరిగి చూడకుండా ముందుకే వెళ్ళిపోయాయి. దేవునికి స్తోత్రం చెప్పు. ఇక్కడ పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే కనుక వెనక ఉన్నవన్నీ మరిచి, వెనక ఎన్నో ఉంటే నువ్వు దేవుని దగ్గరకు వస్తుంటే కనుక ఎన్నో ఆటంకాలు వస్తాయి నీకు. నువ్వు ఆటంకాలకు ఆగిపోతే నువ్వేం క్రైస్తవుడు? ఆటంకాలకు ఆగిపోతే నీ ద్వారా దేవునికి మహిమ వస్తుందా? వెనక ఉన్నవన్నీ మరిచి ముందున్న వాటి కొరకు నువ్వు వేగిరి పడుతున్న ముందుకు వెళ్ళగలిగితే నీ ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. చెప్పండి కూడా దేవుని స్తోత్రం చెప్పు. ఈ పాడి ఆవులు అదే పని చేసాయి. వెనక అరుస్తున్నాయి ఆవులు, దూడలు ఏమాత్రం కూడా వెనుతిరిగి చూడకుండా. వాటికి ప్రేమ లేదా? వాటికి బంధువులు లేరా? వాడికి తల్లి ప్రేమ ఉండదా? ఆయన ఏ రోజైనా చర్చి మానేసినాయా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు వెనక్కి తిరిగి చూడకూడదు. అందుకని పౌలు గారు చెప్తాడు 12వ వాక్యంలో చెప్తాడు అదే అధ్యాయంలో, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని నేను పరిగెత్తాలని పట్టుకోవాలని పరిగెత్తుతున్నాను. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎంత నిమిత్తం రక్షించబడ్డాను అసలు? నీకు అసలు ఏమైనా ఉందా? లేకపోతే ఏదో తీసుకోపోతే, రక్షణ పొందకపోతే, బాప్తిసం పొందకపోతే ఈ పద్దాగా నా మీద ప్రసంగాలు చేస్తాడు పాస్టర్ గారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యం ఏముంది? మనల్ని రాజులైన యాజక సమూహముగా చేశాడు, పరిశుద్ధ జనముగా చేశాడు, దేవుని ప్రజలుగా చేశాడు, సొత్తైన ప్రజలుగా చేశాడు. ఎందుకో తెలుసా? ఇంటి దగ్గర కూర్చుంటాను కాదు, ఆయన గుణాతిశయములను ప్రచారము చేయాలి. చెప్పండి కూడా దేవుని స్తోత్రం చెప్పు. అదండి ఆయన పని చేస్తుంటే నీ ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. ఎన్నడూ కాడిమోయని పాడి ఆవుల ద్వారా, ఆ 2 పాడి ఆవుల ద్వారా, మోగజీవుల ద్వారా దేవునికి మహిమ కలిగింది. ఆమేన్, హల్లెలూయా. చాలామంది చిన్న చిన్న కారణాలకి దేవుని సన్నిధికి రాకుండా మానేసి ఉంటారు. ఏం సిస్టర్ రాలేదంటే వాళ్ళు చెప్పేది అది అనుభూతి కూడా కాదు, అట్టుంటాయి. అలాంటివి ఒకవేళ మన జీవితంలో ఉండేమో, మన ద్వారా దేవునికి మహిమ రాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వాక్యం ఏముందంటే కనుక చదవండి. ఒకసారి వెలిగించబడి పరలోక ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరములు రుచి చూచిన తరువాత పరిశుద్ధాత్మలో పాలువారైన తరువాత దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత దేవుడు చేసిన అన్ని మేలు పొందుకున్న తర్వాత కూడా, పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత, బాప్తిసం పొందుకున్న తర్వాత, వెలిగించబడిన తర్వాత కూడా నీవు ఒకవేళ తప్పిపోతే తమ విషయం ఇక నిన్ను ఎవ్వడు కూడా మార్చలేడని ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు అక్కడ పౌలు గారు. ఆమేన్.
ఒకసారి వెలిగించబడిన తరువాత నువ్వు వెనక్కి తిరిగితే నీ ద్వారా దేవునికి మహిమ రాదు, అవమానమే. ఒక్కసారి వెలిగించబడ్డా, పరిశుద్ధాత్మ సంబంధం వరములు రుచి చూచావు, దేవుడు చేసిన మేలు పొందుకుంటున్నా, నువ్వు ఆగిపోయావనుకోండి, ఇవి ఆగలేవా? పాడియావులు ఈ దూడలు ఎక్కడున్నా ఇంట్లో కట్టేశారు. ముందుకు అడుగు వేస్తుంటే కనుక అడుగు వేసిన ప్రారంభంలో అరుస్తామంటే అమ్మా అని ఎంత ప్రాణం ఎలా గిలగలు కొట్టుకుంటే, అయినప్పటికీ కూడా వెన్ను తిరిగి చూడకుండా, అంటే గనక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వెనక ఉన్నవన్నీ మరిచి ముందున్న వాటి కొరకు వేగిర పడితే గనక, ముందుకు వెళ్ళగలిగితే గనక దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తు నుంచి కానాను దేశానికి వెళ్తున్నారు. ఎర్ర సముద్రం వచ్చింది, ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనక చూస్తే ఫరో సైన్యం. నిర్గమకాండ 14:15 వాక్య భాగం చదువుకుందాం. అంతలో యెహోవా మోషేతో నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, నీవు నాకు ఎలా మొర్రపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. ఆమేన్, హల్లెలూయా. ఏమనంటే దేవుడు ఏమనంటే, ముందు ఎర్ర సముద్రం ఉంది, వెళ్ళిపోమంటాడు. నీకేంటి, మనకేంటి, సరే మీకేంటి కదా, నాకే అందాంలే, భయం కదా. ఎర్ర సముద్రంకి వెళ్తే చచ్చిపోతాం కదా. సరే చచ్చిపోతాం అనుకున్నా, నీవు వెనకమాల ఎవరు ఉన్నారు? ఫ్రెండ్స్ ఉండరా? వాళ్ళు కూడా వాళ్ళే. వెనక్కి వెళ్ళినా చచ్చిపోతావు, ముందుకెళ్ళి చనిపోతావు. అందుకనే ముందుకు వెళ్ళిపోతే దేవునికి మహిమ కలిగింది. కాబట్టి ముందుకు వెళ్ళడం నేర్చుకోవాలి. చిన్నపిల్లలు పొందేటప్పుడు వాళ్ళకి తెలవక వెనక నడుతున్నాడు. నువ్వు చిన్నపిల్లవాడు కాదు కదా, ముందుకు వెళ్ళాలి. నువ్వు ఆగిపోయావా దేవునికి మహిమ రాదు. నువ్వు వెళ్ళటం వల్ల ఏం జరిగింది? నిర్గమకాండ 14:25 వాక్య భాగం చదువుదాం. ఇప్పుడైతే వారి రథ చక్రములు ఊడిపడినట్లు వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తులు ఇశ్రాయేలుల ఎదుట నుండి పారిపోదుము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధం చేసి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళందరూ పారిపోతున్నారు ఇప్పుడు, శత్రువులందరూ కూడా. ఎందుకని? ముందుకు వెళ్ళటం వల్ల. ఒక వెనక్కి వెళ్ళామనుకోండి, పారిపోవలసిన వాడు నవ్వుతాడు, జాగ్రత్త. పారిపోవలసిన వాడు మనల్ని చూసి అపహాస్యము చేస్తాడు. దేవుడు మన పక్షం యుద్ధం చేయడానికి అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తిరిగి చూడవద్దు. దేవునికి స్తోత్రం చెప్పు. ముందుకే వెళ్ళాలి. నువ్వు వెనకున్న వాటిని మరిచి ముందుకు నేను పరిగెత్తున్నాను పౌలు గారు చెప్తున్నాడు. ఎందుకని? ఒక గురి ఉంది ఆయనకి. రక్షించబడిన మనకు కూడా ఒక గురి ఉండాలి. నువ్వు ఎందు నిమిత్తమైతే క్రీస్తు యేసు చేత పట్టబడ్డావో అది జ్ఞాపకం చేసుకోకపోతే మనము వెళ్ళే. మనము ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము అంటాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా మనం ముందుకే వెళ్ళాలి. మన ద్వారా దేవునికి మహిమ కలగాలి అంటే గనక వెనక ఉన్నవని మర్చిపోవాలి. ముందు మత్తయి సువార్త 19:29 వాక్యం. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెనైనను తండ్రినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. అది అవన్నీ కూడా విడిచిపెట్టాలంట. విడిచిపెట్టమని ఎప్పుడు దేవుడు చెప్పడు. ఎందుకు చెప్తాడు? వివాహం అన్ని విషయంలో ఘనమైందని నీకు పెళ్లి చేశాడు. ఎందుకు వదిలిపెట్టమంటాడు? ఆమె చర్చికి పోతామని చెప్పినప్పుడు ఏం చేయాలంటే వదిలిపెట్టి నువ్వు బండేసుకుని వచ్చేయచ్చు. స్తోత్రం చెప్పట్లేదు మీరు. అంత అవసరం బ్రదర్ చెప్పండి. దేవుడు మనకిచ్చిన గిఫ్ట్ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ వాళ్ళే ఆటంకపరుచున్నప్పుడు నీవు గనక విడిచిపెట్టగలిగితే పూర్తిగా విడిచిపెట్టమని నేను చెప్పను. ఆ రోజుకి విడిచిపెట్టండి. దేవునికి స్తోత్రం. వాళ్ళకి ఏం కలుగుద్దంట? 100 రెట్ల ఆశీర్వాదం కలుగుద్దంట, నిత్య జీవం కూడా కలుగుద్దంట. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. ఎవరైనా ఒకవేళ మీ భర్తలు ఎవరైనా సరే తర్వాత వెళ్దాంలే అని అంటే కనుక ఇప్పటి నుంచి ఒక నిర్ణయం తీసుకోండి. నేను చెప్పను. ఒకవేళ మీ భార్యలు ఏమని అంటే కనుక మీరు కూడా ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు తర్వాత నడిచిరా, నేను వెళ్తాను, నువ్వు రావాలి. ఇక్కడ యేసు ప్రభువు చెప్పింది అదే. నా నిమిత్తము ఆయనకు సన్నిధికి వచ్చే విషయంలో లేకపోతే దేవుని విషయంలో ఎవరైనా సరే ఆటంకంగా ఉన్నప్పుడు కూడా వాళ్ళని వదిలేయచ్చంట. వదిలేయకుండా చూసుకుందాం మనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
కాబట్టి వెనక ఉన్నవన్నీ మరిచి ముందున్న వాటి కొరకు ఎవరైతే పరిగెత్తుతారో వాళ్ళ ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. ఆమేన్. రెండవదిగా చదవండి, ముగిస్తాను నేను త్వరగా. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 6వ వాక్య భాగాన్ని చదువుకుందాం. మీరు నిబంధన మందసము ఎత్తుకొని ప్రజల ముందు నడవమని యాజకులకు అతడు సెలవీయగా వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచిర్రి. ఆమేన్. ఇక్కడ ఎందుకు ఇక్కడ నిబంధన మందసము మోసుకుని యాజకుల ముందు వెళ్ళాలని చెప్తున్నాడు? అదే అధ్యాయంలో చూస్తే 13వ వాక్యంలో ఉంటుంది, చదవండి. సర్వలోకనాథుడగు యెహోవా, సర్వలోకనాథుడగు యెహోవా, యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరికాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. ఆమేన్. ఇక్కడ నిబంధన మందసమును మోసుకుంటూ యాజకులు ముందు వెళ్ళాలి. యోర్దాను వరదలు పొంగుతున్నాయన్నమాట. ఇప్పుడు ఎవరైతే నిబంధన మందసమును మోసుకుని వెళుతారు యాజకులు అంటే సేవకులు పాత్రలో వెళుతుంటారు. వాళ్ళు వెళ్ళంట మొట్టమొదటిగా వాళ్ళ కాళ్ళు పెడితే, అరికాళ్ళు పెడితే ఆ నీళ్ళన్నీ కూడా ఏకరాశిగా నిలిచిపోతాయంట. ఇది ప్రాణాలకు తెగించి చేయాలి. ఇప్పుడు ఈ పని కొట్టుకుపోతారు మామూలుగానే, కానీ ఈ భారం అంతా ఎవరి మీద పెట్టారు? ఇప్పుడు చెప్పండి. మీ మీద పెట్టడండి బాబు, దేవుని స్తోత్రం. మా మీదకి ఆడొచ్చి పడత లేనిపోయింది అనుకున్నారేమో. హల్లెలూయా. యాజకులు దేవుడు ప్రాణాలకు తెగించి అడుగు పెట్టాలి ఇప్పుడు. కానీ ప్రాణాలకు తెగించి వాళ్ళు అడుగు పెట్టేపటికి ఆ యోర్దాను నీళ్ళన్నీ కూడా ఏకరాశిగా నిలిచిపోయాయి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకని ప్రాణాలకు తెగించి పెట్టాడు? ఆయన భుజముల మీద ఉన్న మందసం యొక్క విలువ మనకు తెలియాలి. అది దేవుని సన్నిధి విలువ మనకు తెలియాలని అనుష. దేవుని సన్నిధి విలువ తెలిస్తే కనుక ఎన్ని గంటలు రాగలుగుతాను చర్చి చెప్పు? అందరు లేట్ వచ్చారండి, సీరియస్గా ఉన్నారు. దేవుని సన్నిధి అంటే అసలు వాల్యూ ఉందా చెప్పండి? దేవుని మందసం యొక్క విలువ తెలుసు ఆయనకి, ఆ సేవకులకి. అందుకని ప్రాణాలకు పడేసి నేను వదిలేని పోవచ్చు కదా, కానీ మందసం భుజముల మీద ఉందన్నమాట. అంటే కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ద్వారా దేవునికి మహిమ కలగాలంటే కనుక ముందున్న వాటి కొరకు పరిగెత్తుకుని వెనక మనం మర్చిపోవాలి. రెండవదిగా నీ మీద మోపబడిన నీవు మోయిస్తున్న మందసం యొక్క విలువ నీకు తెలియాలి. దేవుని సన్నిధి యొక్క విలువ నీకు తెలియాలి. తెలిస్తే ఎంత భారమైనా సరే వెళ్ళిపోతాం. మనకేంటంటే కనుక నా భారమంతయు నీ ఆయన మయ్యాలి, మనం పొరపాటు మయం. ఎంత భారమైనా అది ఎంత దూరమైనా యేసు వైపు చూడు. నువ్వు నడుస్తూ ఆయన మీద మోయొచ్చు, కానీ నీకేంటంటే నేను ఒక్కనే మోసేంత ఫీలింగ్ మనకి. ఎట్ట నిద్రపడద్ది అసలు మీకు? నీ మీద మోపబడిన మందసం యొక్క విలువ నీకు తెలియాలి. తెలుసు కాబట్టి ఆ సేవకులు, ఆ యాజకులు ఏం చేశారు? మందసమును మోసుకుంటూ యోర్దాను నదిలో అడుగు పెడితే కొట్టుకుపోతారేమో, అయినప్పటికీ కూడా వాళ్ళు ప్రాణాలకు తెగించి అడుగులు పెట్టారు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మీరు అనవచ్చు, మేము కూడా పాడి ఆవులు లాంటి వాళ్ళమండి, అంతగా మీరు మా మీద అంత భారం అయితే కుదరదు. ఓకే, పాడి ఆవులు లాంటి వారై ఉండొచ్చు మీరు. మీ దేహము ఒకవేళ సహకరించకపోవచ్చు. మీ వెనక పిల్లలు ఉంటారు చాలామంది. మీకేంటంటే బాబు ఎవరున్నారో? మీ మనవరాలు ఒకటే ఉంది, మాకు 3 పిల్లలు. వాళ్ళకి ఒకరికి అడిగితే వాడు వెళ్ళి మళ్ళీ బురదలోకి వెళ్తాడు. వాడిని తీసుకొచ్చి స్నానం చేయించేవాడికి ఈడు వెళ్తాడు. మాకేం తెలుసు, మీకేం తెలుసు మా సంగతి? 3 పిల్లల్ని తీసుకొచ్చేవాడికి తలపేణం తోక్కొస్తుంది. మీరు చెప్పేది అట్లా చెప్తారు అనొచ్చు మీరు. అయినప్పటికీ కూడా వీటి ఉద్దేశం ఏంటంటే, శరీరంలో ఉన్న నొప్పుల కంటే వెనక అమ్మ అని అరుస్తున్న బిడ్డల కంటే నా మీద ఉన్న మోపబడిన మందస్సము గొప్పది. అది గుర్తుపెట్టుకుంటే కనుక నువ్వు 4 గంటలకు లెగుతావు. అవునా కదా? సంతోషంగా చెప్పండి హల్లెలూయా. ఎందుకంటే నీవు మోయిచున్న మందసమును బట్టి, నీ మీద భుజముల మీద మందసమును బట్టి దేవుని మహిమ తెలియని అన్యులు ఒక తీర్మానానికి వస్తారు. అవునా కదా? నువ్వే ఇక్కడ తిరుగుతూ ఉంటావు. అంతకుముందు శనివారం శుక్రవారం చెప్పుంటావు వాళ్ళకి, ఏమని? నేను ఆదివారం చర్చికి వెళ్ళిపోతా తెలుసా అంటావు. 9 గంటల దాకా ఇంటికాడే ఉంటావు. ఎలా దేవునికి మహిమ వస్తుంది?
అంటే దేవుని నామమును ఎరుగని వారికి నీవు వెళ్ళుచున్న విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. ఈ పాడి ఆవులు అనుకుని ఉంటాయి, ఏదో చర్చికి వచ్చి 2 పాటలు పాడి వెళ్ళిపోదాం అనుకున్నాను నేను, లేకపోతే ఏదో మా పని అది. ఈ పాడి ఆవులు కూడా ఏమనుకుంటాయి, ఏదో కొన్ని దూడకు నేను పాలు ఇవ్వాలి, నేను నా రైతుకు కూడా కొన్ని పాలు ఇచ్చి నేను అలా బ్రతుకుదాం అనుకున్నాను. ఇదిగో నాకు అలవాటు లేని పని అండి, ఇది అనవసరంగా నా మీద పెట్టారు అనుకున్నాయి. అలా మనం కూడా అనుకుంటుండొచ్చు. ఇవి కూడా అలాగే అనుకున్నాయి. కానీ ఎప్పుడైతే ఆ మందసము వాటి భుజముల మీదకి వచ్చిందో, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిజికల్గా వాటికి అంతగా మోసే అంత బలం లేదు. శరీరం అంతా కూడా అది బాలింత దేహం, అది అంత భారాన్ని మోయలేదు. అయినప్పటికీ కూడా వెనక ఉన్నవన్నీ కూడా మరిచి వాటి భుజముల మీద మందసం యొక్క విలువని గుర్తించి అవి ముందుకే వెళ్ళిపోయాయి. ఆమెన్ హల్లెలూయా. అందువలన దేవునికి మహిమ కలిగింది. ఆమెన్ హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏం చేస్తావా అని తమాషాగా ఎదురు చూస్తున్నాడు శత్రువు. నీ ద్వారా దేవునికి మహిమ రావాలని ప్రభువు కూడా చూస్తున్నాడు. నువ్వు అడుగులు ముందుకేస్తావా, లేకపోతే ఈ మందసము నా మీద నేను మొయ్యలని పక్కన పెట్టేస్తావా? నువ్వు తీసుకునే నిర్ణయం మీద దేవుని యొక్క మహిమ ఆధారపడి ఉంది. నాకెందుకు అనుకుంటావా? ఒక మాట చెప్పాలంటే కనుక మీ దగ్గర నుంచి కూడా నా దగ్గర నుంచి కూడా ఒకవేళ మనం ఎందుకు లేట్ అయింది ఒకవేళ అడిగితే కనుక మీరు చెప్పే కారణాలన్నీ కూడా కరెక్టే. దేవునికి స్తోత్రం చెప్పండి, అసలు తప్పే కాదు, కరెక్టే. కానీ అవన్నీ ఇక్కడ కుదరదు. ఒకవేళ అది కరెక్టే అయితే గనక అని ఒకవేళ నువ్వు ఆగిపోతే గనక దేవునికి నీ ద్వారా మహిమ రాదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన ద్వారా దేవునికి మహిమ రావాలి. ఈ పరిస్థితుల గురించి నువ్వు మాట్లాడుతూ అడ్జస్ట్ చేసుకుంటూ నీ మీద ఉన్న మందసాన్ని ఒకవేళ వదిలేస్తావా? ఆ మందసం ఉంటే ఎంతండి, లేకపోతే ఎంతండి అని ఒకవేళ నిర్లక్ష్యంగా ఒకవేళ వదిలేస్తావా? ఆ నిర్ణయం నీ మీదే ఉంది. ఇప్పుడు ఆ నిర్ణయం మన మీదే ఉంది. మన మీద ఉన్న మందసం యొక్క విలువ కనుక నువ్వు గుర్తించి కనుక ముందుకు వెళ్ళగలిగితే, అసలు వెనక్కి వెళ్ళే ఉద్దేశం ఉంటే కనుక ఒక్కసారి వెలిగించబడిన తరువాత అలాంటి వారిని మార్చడం అసాధ్యం అంటాడు పౌలు గారు. అసలు వెనక్కి తిరిగి చూడకూడదు మనం. వెనక్కి తిరిగి చూసిన అమ్మగారు ఎవరు? లోతు భార్య కానీ ధైర్యం చెప్తున్నారు. లోతు అంటే చెప్పరు, మా మీదకి ఆడవుతుందని. లోతు భార్య కాబట్టి ధైర్యంగా చెప్పారు. ఏమైపోయింది? ఆమేన్ హల్లెలూయా. ఈరోజు దేవుని మహిమ, దేవుని ప్రతిష్ట ఎవరి మీద ఆధారపడింది చెప్పండి? ఎవరి మీద ఆధారపడింది? నా మీద ఆధారపడింది చెప్పండి. మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం? ముందుకే. వెనక శత్రువులు ఉన్నాడు, ముందుకెళ్తే ఎర్ర సముద్రం ఉంది, ఎటైనా పోతాం మనం ఇప్పుడు. అంతే, ఎట్టగా పోతాం. పోయేవాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు? మనం ముందుకే పోదాం. ఆమేన్ హల్లెలూయా. ముందుకే పోదాం. ముందుకే పోతే దేవుడు మన పక్షాన చేస్తాడు. నువ్వు రావాలని ప్రయత్నం చేసి వస్తే కనుక దేవుడు మార్గాలు సరళం చేస్తాడు రాత్రే. హల్లెలూయా. రెండవదిగా నీవు మోస్తున్న నీ భుజముల మీద మందసం యొక్క విలువ నీవు గుర్తించాలి. దేవుని సన్నిధికి విలువ నీకు తెలియాలి. ఆయన సన్నిధిలో సంపూర్ణమైన, చెప్పండి, ఫిక్స్ అయిపోయారు మీరు, చెప్పరేక అదేమంటే, రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా. అరే హల్లెలూయా. తల్ల వంచని ప్రార్థన చేసుకుందాం.